అందరికీ నమస్తే, నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి. సో వీక్లీ 2-3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో ఇది ఇంకొక వీడియో అనమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఆల్రెడీ చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ పెడుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో నేను ఏదైనా చూపించినా ఏదైనా చేసినా పెట్టే వీడియోలో ఇది బాగుండింది అని మీకు అనిపిస్తే ఆ ప్లేస్లో లైక్ చేయడం మర్చిపోద్దు. లేదు ఇంకా ఎవరైనా ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే ఫస్టే లైక్ చేసేయండి. కొత్తగా చూస్తే మీకు ఏ పార్ట్లో నచ్చిందో అక్కడైతే లైక్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని ఐటమ్స్ కిచెన్కి సంబంధించినవి, కొన్ని యూస్ఫుల్ థింగ్స్ చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు బయటకు వెళ్ళి పిజ్జా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో చూపిస్తాను మీతో పాటు. ఇంకెందుకు లేటు, పదండి వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. సో ఈ షీట్ అయితే వేసుకొని నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఈ ట్రే చూసారా, చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను తెప్పించుకుని ఒక 3 months, ఆల్మోస్ట్ 3 to 4 months అలా అయిపోయిందండి. ఎక్కువ డేస్ అయి ఉంటుందేమో. ఇంకా చాలా యూజ్ అనిపించింది. అమెజాన్లో మనకి సేల్స్ పెడతారు కదా, అప్పుడు నేను అమెజాన్లో తీసుకున్నాను. 99 రూపీస్కి వచ్చింది. ఇప్పుడైతే 120, 180 కాదు, 120, 130 ఉండింది. సో చూసారు కదా, యాక్చువల్గా అనుకున్నాను ఈ రౌండ్ ట్రే అసలు ఏమైనా యూజ్ ఉంటుందా అని. లేదు, చాలా మంచిగా అనిపించింది అనమాట. అక్కడ ఎందుకు పడిందా అని చెప్పేసి మళ్ళీ వెతికన్నాక ఇక్కడ ఏదో లేదు అనుకుంటూ వెతికేసరికి దీని ప్లేస్ ఇది కదా. అప్పుడు నాకు ఫుల్ ట్రే అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఇది నేను ఇలా యూజ్ చేసుకుంటాను. స్పూన్స్ అవి ఇంకా ఏంటంటే, ఆ రోజంతా మనకి ఉగాది క్లీనింగ్స్ అవుతూ ఉన్నాయి కదా, అప్పుడు అన్నీ కొంచెం పక్కకు పెట్టి వీడియోకి మంచిగా ఉండేటట్టు చూపిస్తూ ఉన్నానమాట. సో ఈ ట్రే అయితే మాత్రం నిజంగా ఇంకా మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుందండి. చక్కగా కబోర్డ్లో వెనక్ లైన్లో ఉన్న తీసుకోవడం అవ్వదు కదా, ఇలా పెట్టేసుకుంటే ఒకసారి ట్రే ఇలా తిప్పేసి ఇంకా తీసేసుకోవచ్చు. ఈ ట్రేలో ఉన్న ఐటమ్స్ ఇవి ఎప్పుడూ డైలీ పెట్టుకునేవి ఉంటాయన్నమాట. ఇంగువ ఉంటుంది కదా, అదొక బాటిల్, అండ్ ఎసెన్స్ ఉంటుంది కదా, అదొకటి కూడా ఉంచుకుంటాను. కేక్లు ఏవైనా పిల్లలకి చేస్తూ ఉంటానులేండి, సో అందుకన్నట్టు. ఇది ఇంకా చూస్తారా, ఇదైతే ఆనియన్ కట్టర్ అండి. ఇది చాలామంది ఈ మధ్యకాలంలో యూజ్ చేస్తున్నారు. ఎవరైనా యూజ్ చేయకపోతే కూడా తీసుకోండి. 70 రూపీసే అమెజాన్లోనే ఇది కూడా. కాకపోతే నాకు ఇదేంటంటే, నాకు సిస్టర్ ఇచ్చిందనమాట. రోజా, మా చిన్న తోటికోడలు ఉంటుంది కదా, సో రోజా ఇచ్చింది. తనకి 2 ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకా ఇదొకటి ఉంటే అక్క ఇది పట్టుకెళ్ళండి అక్క అని చెప్పేసి ఇచ్చిందనమాట. బట్ ఇది చాలా సేమ్ అమెజాన్లో ఉంది, ఓన్లీ 70 రూపీస్కే. చూసారు కదా, ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. ఏంటంటే మనకి పప్పు గుత్తులు ఇది వరకు ఉండేవి కదా, అలాగా లేదు అంటే మనం పొటాటో స్మాష్ చేసుకోవడానికి, నేను లాస్ట్ వీడియోలో కూడా పొటాటో మసాలా దోశ దగ్గర కూడా స్మాష్ చేసి చూపించాను. చాలా బాగా అవుతుంది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, అంటుకోదు. మన అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఇలాగా పాన్కి ఇలా ఒకసారి 2 సార్లు టచ్ చేసామంటే చక్కగా దానికి వదిలిపోతుంది. అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, సో అందుకనమాట. ఇది కూడా 68 పడిందండి, సేమ్ అమెజాన్లోంచే. అండ్ ఇప్పుడు ఇంకా నా ఓవెన్ కవర్ ఉండింది కదా, ఇది నేను మీషోలోంచి తెప్పించుకున్నాను. ఇది అంతే అండి, 110 రూపీస్ పడింది. క్వాలిటీ మామూలుగానే ఉండింది, పర్వాలేదంటే మార్చుతూ ఉంటాం కదా, 2-3 పెట్టుకుంటాం కదా, సో అలా అదొకటి. ఈ ట్రే అయితే ఇక్కడ మా కిచెన్ అయితే ఎప్పుడన్నా చూపిస్తాను, ఒక్క కబోర్డ్ కూడా ఉండదండి. సో అందుకు మాకు ఏమన్నా కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. నేను ఇంకా అది అక్కడ పెట్టుకుందామా, లేదంటే ముందైతే అక్కడ ఓవెన్ పైనే ఉండేది, ఇక్కడ ఉంచుదామా అక్కడ ఉంచుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ ఉంచితే ఈ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకుంటూ, ఎవరైనా ఓవెన్లో ఏమైనా పెడతారండి. మాకు చూసారా, అక్కడైతే ఓవెన్లో స్నాక్స్ ప్యాకెట్ ఒకటి ఉండింది. ఒక్కొక్కసారి అన్నీ స్టోరేజ్గా వాడేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చూసి ఈ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం, చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంక ఇదైతే దీనిపైన పెట్టుకున్నాను అనమాట. దానిపైనే ఉండేది యాక్చువల్గా కూడా, బట్ పక్కన పెడదామా పైన పెడదామా అని ఆలోచిస్తూ మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. సో ఇంకా మనకి క్లీనింగ్స్ అయ్యేటప్పుడు చేంజెస్ చేస్తూ ఉంటాం కదా, ఈ షీట్ కూడా మీషో నుంచే తెప్పించుకొని అక్కడ అంటించుకున్నానండి. ఓవరాల్గా ఇది ఇలా ఉండింది. సో ఈ ఐటమ్స్ ఏమన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కోడ్ కానీ లింక్ కానీ నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇదైతే నిజంగా చాలా యూజ్ అనిపించింది. నచ్చినట్టయితే మాత్రం తెప్పించేసుకోండి, అవసరమైనట్టయితే. చాలా ఎండలు పెరిగిపోయాయి కదా అండి పిల్లలకైతే. మాకు హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేశారు. ఎంత ఎండగా ఉండింది అంటే అసలు అంత ఎండగా ఉంది. మామూలుగా ఏంటంటారు, బిఫోర్ ఉన్న ప్లేస్కి ఇక్కడికి మాకు చాలా తేడా తెలుస్తూ ఉంది. చూసారు, ఫస్ట్ మా వాళ్ళిద్దరే దిగారనమాట.
ఇంకా వచ్చేసారు. అసలు ఎండకి ఇలాగా పైన మామూలుగా అసలు మాకైతే జస్ట్ బిల్డింగ్ కిందకు వస్తే చాలు, ఈ అంబ్రెల్లా లేకపోతే ఒక్క 2 నిమిషాలు కూడా ఉండదు మాకు నడిచేది. అందరూ ఫస్ట్ డేలు లాస్ట్ డేలు పిల్లలకి ఫోటోలు వీడియోస్ తీసుకుంటా ఉంటారు కదా. ఇంకా సో ఇలా అయిపోయిందనమాట. అక్కడ ఎండలు ఎలా ఉన్నాయండి మీరు ఎక్కడ ఉన్న చోట? సో మనకి మరీ ఇక్కడ ఒడిస్సాలో కూడా ఎండలు ఉంటాయి, కాకపోతే మాకు బెటర్ అనిపిస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్ల, కానీ ఈ మధ్యకాలంలో డేలో బాగా ఎండగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం తెలుసా, ఈ బాబీ అందరికీ జెమ్స్ ప్యాకెట్ ఇస్తూ ఉన్నారు. బిఫోర్ డే మేము వాకింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఒక 100 రూపీస్ దొరికింది. ఆ 100 రూపీస్ ఎవరిదా అని అందరిని అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. ఇంకా అక్కడ అప్పుడు ఈ పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. సో ఇంకెందుకు అని చెప్పి ఆమెమో ఆ పిల్లలందరికీ ఇంకా కూడా కొన్ని అమౌంట్ పడితే మేము ఇద్దరం వెళ్ళి కొని తెచ్చి అందరికి ఇచ్చేసామన్నమాట. అది ఎవరిదా అని అడిగితే అందరూ ఆంటీ నాది కాదు అంటూ ఉన్నారు. సో ఇంకా అలా అయిపోయింది. ఇది కూడా నేను ఈ థంబ్నెయిల్తో ఒక వీడియో ఉంటుంది, నచ్చినట్టయితే ఒకసారి చూడండి. ఇంకా సాటర్డే అండి, ఇది బయటికి వెళ్ళాము లాస్ట్ సాటర్డే. సో వెళ్తే మేము ఏం కావాలనుకొని మనకి ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటున్నాయి కదా, చూద్దాం అన్నట్టు వెళ్ళాము. చాలా ఐటమ్స్, నాకైతే అసలు ఇలాంటివన్నీ నాకు భలే నచ్చుతాయి, కాకపోతే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అండ్ మా ఇంట్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అంటే నాకంటే మా వారికి కూడా భలే ఇంట్రెస్ట్ అనమాట. ఐరన్ చేసేది చూసారా, ఈ మధ్య నేను లాస్ట్ టైం ఇది బిగ్ బాస్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూశాను, భలే అనిపించింది. సో అదొక షార్ట్ తీశాను. ఇది ఇంక ఇలా ఐరన్ చేసేసుకోవచ్చు, అక్కడ ఒక ఐటమ్ పెట్టేసి హ్యాంగ్ చేసుకొని, బాగానే అనిపించింది. ఇది బిగ్ బాస్లో మనకి వాళ్ళు ఉంటారు కదా కంటెస్టెంట్స్, వాళ్ళు డ్రెస్సెస్ వాళ్ళు ఓన్గా ఐరన్ చేసుకుంటారు కదా. సో అప్పుడు ఇది కనిపించింది. మళ్ళీ షాప్లో చూశాను, రిలయన్స్ డిజిటల్ అండి. ఇక్కడ ఫ్రూట్ జ్యూసర్స్ మాత్రం సమ్మర్ వచ్చేసింది కదా, చాలా పెట్టించారనమాట. ఇంకా ఈ బ్లెండర్ మాత్రం అనుకుంటా ఉన్నాను, బట్ నా మిక్సీకి జ్యూసరు అన్నీ ఉన్నాయి. సో అందుకు ఏం పెద్దగా ఇదవ్వలేదు. కాకపోతే ఇప్పుడు తెగ వీడియోలో ఇదే కనిపిస్తుంది, మనము తీసుకుందామా అనిపిస్తుంది, ఎన్ని కొంటాంలే అనుకుంటా ఉంటాను మళ్ళీ. సో మీరు ఎలాగుంటారు? నచ్చింది అవసరం అయితేనే కొనుక్కుంటాంలేండి, ఏదో ఒకటి కొందామని అయితే ఉండదు. కాకపోతే ఎయిర్ ఫ్రైట్ కావాలని చెప్పేసి వెళ్ళాము. మేము అనుకునేది లేదు, ఇంకా నెట్లోనే చూద్దాంలే అన్నట్టు ఊరుకున్నాము. మా పిల్లలు ఇక్కడ ఫోన్స్ కొనేయమంటా ఉన్నారనమాట. మమ్మీ ఇది అన్నిటికంటే ఇది ఒక్కటే లో ప్రైస్లో ఉంది, ఇది ఆ 6600 లో ప్రైస్ అంటే ఇది కిషితి కొనియాలంట, పక్కన 13,000 ఉంది, అది మహిత్ కొనియాలంట చెప్పేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ మామూలుగా మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసేసి ఏవేవో రకరకాలు చూసి ఇక్కడొకరు అక్కడొకరు. మా పిల్లలతో ఇలా ఉంటుంది బయటికి వెళ్తే. పాపం కాకపోతే ఏంటంటే ఇవి కొనమంటే మనమేం కొనేము, ఇవి కాకుండా ఏమి కొనమన్నా మేము కొనవలండి అసలు. సో ఈ వీడియో అయితే ఇలాగా. నేను మళ్ళీ పిజ్జా ఛాలెంజ్ వీడియో నెక్స్ట్ చూపిస్తాను. నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్.